హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఏంటంటే బనానాతోని కేక్ ప్రిపేర్ చేయడం ఎలానో చూపిస్తాను. అది కూడా వీట్ ఫ్లోర్తోని, అంటే గోధుమ పిండితోని. అండ్ మీ పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వస్తారు కదా, వచ్చేసరికి ఏదో ఒకటి వాళ్ళకి తినడానికి స్నాక్ లాగా అడుగుతారు కదా. ఈ స్నాక్ని ప్రిపేర్ చేసి పెట్టండి, వాళ్ళు ఎంతగానో ఇష్టంగా తింటారు. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. అండ్ చాలామంది బనానా అంటే ఇష్టపడరు. అది ఇలా చేసి పెట్టారనుకో వాళ్ళు ఈజీగా తినేస్తారు. ఇప్పుడు బనానా కేక్ ప్రిపేర్ చేయడం కోసం నేను ఒక 2 బనానా తీసుకున్నాను. బాగా పండిన బనానా అయితే కేక్ బాగా వస్తుంది. ఆ 2 బనానాలని తొక్క తీసి ఒక బౌల్లో వేసుకొని స్మాష్ చేసుకోండి. ఈ బనానా కేక్ చేయడం వల్ల పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఎందుకంటే పిల్లలకి కేక్ అంటే చాలా ఇష్టం కదా. అందుకోసమని మీరు ఇంట్లోనే హెల్దీ కేక్ ప్రిపేర్ చేసి పెట్టండి, వాళ్ళు హ్యాపీగా తింటారు. ఇలా ఈ విధంగా స్మాష్ చేసుకోండి. మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం టేస్ట్కి సరిపడా, అంటే కొంచెం స్వీట్నెస్ కోసం అని చెప్పేసి నేను బెల్లం యూస్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఈ ప్లేస్లో షుగర్ కూడా యూజ్ చేయొచ్చు. షుగర్ అనేది ఆరోగ్యానికి అంత మంచిది కాదు కదా, అందుకోసమని నేను బెల్లంని యూజ్ చేస్తున్నాను. బెల్లం వేసి ఈ విధంగా బెల్లం కూడా కరిగేంత వరకు మంచిగా ఒక 5 నిమిషాల పాటు స్మాష్ చేయండి. మీకు కావాలంటే ఇలా రాకపోతే మీరు మిక్సర్ గ్రైండర్లో వేసి మిక్సీ కూడా పట్టుకోవచ్చు. మొత్తం బెల్లం కరిగేంత వరకు స్మాష్ చేసుకోవాలన్నమాట. మీకు ఈజీ వే చెప్పాలని అంటే ఒక మిక్సర్ తీసుకొని మిక్సర్లో బనానా వేసి ఆ బనానాలో బెల్లం తురుము వేసి ఒక 2 సార్లు గ్రైండ్ చేస్తే సరిపోతుంది. నేనైతే చేత్తోనే ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా మీరే ఇంట్లో ప్రిపేర్ చేయడం ఎంతో మంచిది, వాళ్ళు కూడా హ్యాపీగా తింటారు కదా. అందుకోసమని కొంచెం టైం తీసుకొని వాళ్ళ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి మీరు ఏదో ఒక స్పెషల్ చేసి పెడితే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ ఈవినింగ్ స్నాక్ కూడా బాగుంటుంది ఇది కేక్. ఈ విధంగా అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఏంటంటే మనకు కావాల్సిన పెరుగు, ఒక 1/2 కప్ అంతా పెరుగు యాడ్ చేయాలి. ఆ పెరుగు కూడా ఇప్పుడు దీంట్లో కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనం ఎలాంటి వాసన లేని నూనెని యూజ్ చేయాలి. అంటే సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది కదా, ఆ సన్ఫ్లవర్ ఆయిల్ కొంచెం అంతా, లైక్ సేమ్ పెరుగు ఎంత క్వాంటిటీ తీసుకుంటారో అది కూడా సేమ్ అంతే క్వాంటిటీ తీసుకొని అది కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. ఇంకా స్పూన్తోనే మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ అంతా దాంట్లో కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఒక 2 మినిట్స్ లాగా. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి మనకు కావాల్సింది ఏంటంటే బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా. వాటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ అనేది బయటకు కనపడకుండా అంతా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను దీంట్లో ఫ్లేవర్ కోసం ఏంటంటే వెనీలా ఎసెన్స్ యూస్ చేస్తున్నాను. ఒక స్పూన్ వెనీలా ఎసెన్స్, టేబుల్ స్పూన్ అంత వెనీలా ఎసెన్స్ వేసి దాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ దీంట్లో మనం యాడ్ చేయాల్సింది ఏంటంటే బేకింగ్ సోడా 1/2 స్పూన్ అండ్ బేకింగ్ పౌడర్ 1/2 స్పూన్. ఇవి కూడా వేసి మనం బాగా కలుపుకోవాలి. ఇవి కలిపిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మనం దీంట్లో యూజ్ చేసేది ఏంటంటే వీట్ ఫ్లోర్ అని చెప్పాను కదా, గోధుమ పిండి 1/2 కప్ గోధుమ పిండి, సేమ్ 1/2 కప్ క్వాంటిటీ రాగి పిండి. రాగి కూడా చాలా మంచిది, పిల్లలకి చాలా బలం వస్తుంది. రాగి పిండితోనే ఐరన్ వస్తుంది. అందుకోసం దీంట్లో నేను రాగి కూడా యాడ్ చేశాను. వాళ్ళు డైరెక్ట్గా ఇస్తే తినరు కదా, మనం ఇలా ఏదో చేసే దాంట్లో కొంచెం కలుపుతూ ఉంటే బాగుంటుంది.
మనకు కూడా చాలా మంచిది రాగి పిండి అనేది. ఇప్పుడు ఆ ఫ్లోర్ అంతా బ్యాటర్లో కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి, లంప్స్ అనేవి లేకుండా. మంచిగా కలిపేసిన తర్వాత మనకు క్వాంటిటీ అనేది మీకు ఇట్లా ఏర్పడుతుంది. ఒకవేళ మీకు క్వాంటిటీ సరిపోకపోతే కొన్ని పాలు యాడ్ చేసుకోవచ్చు. అట్లాగే నేను కొంచెం దీంట్లో దాల్చిన చెక్క పొడి కూడా యూస్ చేశాను. అది కూడా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఒక 2-3 నేను డ్రై ఫ్రూట్స్ని గ్రేట్ చేసి వేసుకున్నాను. నట్స్ని అంటే వాల్నట్ అండ్ బాదం పప్పు కొంచెం ఇట్లా గ్రేట్ చేసి వేసుకున్నాను. ఎందుకంటే మధ్య మధ్యలో తింటుంటే పళ్ళకి ఇట్లా తగులుతుంది కదా, బాగుంటుంది టేస్ట్ అనేది. అందుకోసమని ఇలా గ్రేట్ చేసి వేసుకున్నాను. మీకు కావాలంటే కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసి ఇప్పుడు మనకి బేకింగ్ బౌల్ ఉంటుంది కదా, బేకింగ్ బౌల్ తీసుకొని దానికి అడుగున నేను గీ అప్లై చేసుకున్నాను. మీరు కావాలనంటే బటర్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న బ్యాటర్ని ఆ బౌల్లో వేసి మనం ఈవెన్గా ఒకసారి 2 times ట్యాప్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఒకవేళ మీకు థిక్గా అనిపిస్తే కనుక కొన్ని పాలు యాడ్ చేసుకోండి. ఇలా ట్యాప్ చేసుకొని మళ్ళీ పైనుంచి ఒకసారి ఒక 2 డ్రై ఫ్రూట్స్ని గ్రేట్ చేసి వేసుకున్నాను. అలాగే కొన్ని నువ్వులను కూడా యాడ్ చేశాను. నువ్వులు కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది కదా, అండ్ చూడడానికి కూడా లుక్ బాగుంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. అందుకోసమని నువ్వులు కూడా యాడ్ చేశాను. ఈ విధంగా మనం పైన కొంచెం డెకరేటివ్గా క్రియేటివ్గా థింక్ చేస్తే పిల్లలకు చూడగానే కూడా ఇష్టంగా తింటారు. అందుకోసమని నేను ఇలా ట్రై చేశాను. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనము స్టవ్ పైన అంటే వితౌట్ ఓవెన్లోనే బేక్ చేస్తున్నాను. ఓవెన్ అయితే 180 degreesలో ఒక 20 minutes అట్లా బేక్ చేస్తే సరిపోతుంది. బట్ నేనైతే స్టవ్ పైన బేక్ చేస్తున్నాను. స్టవ్ పైన నేను ఆల్రెడీ బౌల్ని ప్రీహీట్ చేశాను. ఒక 10 minutes ముందే మీడియం ఫ్లేమ్లో పెట్టి ప్రీహీట్ చేసి ఇప్పుడు నేను కేక్ బౌల్ దాంట్లో పెట్టేశాను. ఇప్పుడు దీన్ని మనం ఒక 35 minutes వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేస్తే సరిపోతుంది. 35 minutes తర్వాత మనం ఒకసారి కేక్ని చెక్ చేసుకుందాము. మీరు టూత్పిక్తోని చెక్ చేస్తే అది టూత్పిక్కి అంటుకోకూడదు. అంటుకోకపోతే మీ కేక్ అనేది ఈజీగా బేక్ అయిపోయిందని అర్థమవుతుంది. లేదంటే మీరు ఇంకో 10 minutes స్టవ్ పైన పెట్టి ఉంచండి. ఇప్పుడు నా కేక్ అయితే బేక్ అయింది. ఇప్పుడు దీన్ని మనం ఒక 10 to 15 minutes చల్లారనివ్వాలి. చల్లారనిస్తే ఏంటంటే కేక్ అనేది స్పాంజ్ లాగా అయిపోతుంది. చూసారు కదా, ఇలా టూత్పిక్తో చెక్ చేస్తే టూత్పిక్కి అనేది ఏమి అంటుకోకూడదు. అయితే మీ కేక్ అనేది బేక్ అయింది అన్నట్టు. ఇప్పుడు దీన్ని ఒక 10 minutes రెస్ట్ ఇద్దాం. 10 minutes తర్వాత మనం కేక్ని డిమోల్డ్ చేసుకుందాం. ఇలా ఒకసారి నైఫ్తో ఇలా అనుకొని ఒక ప్లేట్ పైనుంచేసి దాన్ని ట్యాప్ చేస్తే మనకి ఈజీగా కేక్ అనేది డిమోల్డ్ అయిపోతుంది. ఈ విధంగా చేస్తే బనానా కేక్ విత్ వీట్ ఫ్లోర్ అండ్ రాగి ఫ్లోర్ ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టండి. కేక్ పిల్లలకి హెల్దీ కేక్ అని చెప్పొచ్చు ఇంకో రకంగా. ఈ కేక్ని మనం అప్పటికప్పుడు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టచ్చు, ఓన్లీ బనానా ఉంటే ఇంట్లో. అండ్ మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టండి, వాళ్ళు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వ్లాగ్. కేక్ ఎలా వచ్చిందో మాత్రం తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వ్లాగ్. బాయ్. See you in the next vlog.